ఓం గం గణపతై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం త్రాం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ నమస్కారం. అపంకిలము తనని కర్మ ఫలాలు అంటకుండా జన్మని ఎలా తీసుకోవాలో ఆ విధంగా స్వేచ్ఛగా జన్మ తీసుకునేటటువంటి వరప్రసాదాన్ని, అంటే తను జన్మించాలి అని సంకల్పం చేసుకుంటేనే జన్మ వచ్చే అవకాశాన్ని కలిగిన వ్యక్తిగా రావటం జరుగుతుంది. మామూలుగా ప్రతి ఒక్కళ్ళు రుణానుబంధంతోనే భూమి మీదకి జన్మ తీసుకుంటూ ఉంటారు. కానీ తీసుకున్న వాళ్ళందరికీ సంచిత పాపాలు, సంచిత పుణ్యాలు ఇలాంటి మోసుకుంటూ వచ్చి వాటి కర్మ ఫలితంగా మాత్రమే మనము జన్మలు తీసుకొని ఇక్కడ సుఖము దుఃఖము అనే వాటిని పొందుతూ ఉంటాం అన్నమాట. సరే, అవన్నీ తొలగించుకుంటూ మనము కూడా దేవతల స్థితి పొందటం కోసమే, మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకోవటం కోసమే ఇలాంటివన్నీ మనం ప్రవచనాలు వినటం కానీ, మంచి కార్యక్రమాలు చేయటం కానీ అలాంటివి చేస్తున్నాం. అందుకని దీనిని స్వామివారి యొక్క చరిత్రని, స్కందుడి యొక్క చరిత్రని చాలా నెమ్మదిగా ప్రతి అక్షరంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను తెలుసుకుంటూ ఏమి చేస్తున్నారు, ఏమి చెయ్యకూడదు, అలా చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను వాళ్ళు పొందారు మనం గమనిస్తున్నాము. కనుక దానిని మనందరము స్వామి దయ వల్ల కుండలిలో ఉన్నటువంటి స్వామి మనల్ని నడిపిస్తారనే నమ్మకంతో మనం కొంత ముందుకు అడుగు వేద్దాం. వీళ్ళందరూ అనుకున్నారు, దేవతలు స్వామి వారి యొక్క జననం తీసుకోవటానికి చాలా సమయం పట్టేటట్లుంది, మేమే పూనుకోకపోతే షణ్ముఖ జననం జరగదు, అంటే షణ్ముఖుడని వాళ్ళకి తెలియదు, శివపుత్రుడి యొక్క జననం జరగదు అని నిర్ణయించుకుంటే ఉపాయాన్ని పొందారు. ఏం ఉపాయాన్ని పొందారు అంటే, దేవసభని విడిచిపెట్టి వెంటనే సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళు కలిగినటువంటి ఇంద్రుడు ఏం చేశాడు అంటే మన్మధుడి దగ్గరికి వెళ్ళాడు. మన్మధుడి దగ్గరికి వెళ్ళి మన్మధుడిని తన 1000 కళ్ళు అతని పైనే దృష్టి పెట్టాడు. సాధారణంగా మనకి ఎవరైనా మన మీద దృష్టి పెట్టి ఎంతసేపు వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ ఉంటే, అబ్బా మాతో భలే మంచిగా ఉన్నారు, మాకు చాలా ముఖ్యంగా అంటే ముఖ్యమైన వ్యక్తిగా వాళ్ళు భావన చేశారని వాళ్ళ పట్ల మనం కూడా చాలా కన్సర్న్ గా ఉంటాం కదా. ఆ విధంగా అటు దృష్టి పెట్టగలే మన్మధుడు చాలా ఉబ్బి తబ్బైపోయి, ఇంద్రుడు అధిదేవతలకి అందరికీ అధిదేవుడైనటువంటి స్వర్గాధిపతి, అటువంటి ఆయన నాకు ప్రత్యేకంగా గౌరవిస్తున్నాడు అని చెప్పి ఉబ్బి తబ్బిపోయి ఏది కావాలన్నా చేస్తానని చెప్పని అలా ప్రగల్భాలు పలికాడు. ఆ ప్రగల్భాలు పలుకుతూ ఒక మాట అన్నాడు, పినాక పానేన శివుడు మనస్సును కూడా నేను చెలింప చేయగల సమర్థుణ్ణి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? అతను శివుడు విరాగి, ఆయన తన మూల తత్వమే వైరాగ్యం. అటువంటి వైరాగ్యం కలిగిన వాడిని కూడా నేను నా మన్మతత్వముతో నేను చెలింప చేయగలను, అంటే అంత సామర్థ్యం కలవాణ్ణు అనే మాట అతను జారంగానే ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు. ఎవరు? దేవేంద్రుడు. వెంటనే సింహాసనం నుంచి టక్కన దిగి ఏమన్నాడు, మన్మథ నాకు కావాల్సింది కూడా అదే, నువ్వు దేవకార్య సాధన కోసం శివుణ్ణి పార్వతి ఆకర్షణలో పడేటట్లుగా చెయ్యి, ఎందుకంటే ఆమె ఇప్పటికే స్వామివారి సేవలో ఉంది కనుక ఎట్లయినా ఒక్కసారి కళ్ళు తెరిచి పార్వతిని చూసి ఆమెని తన భార్యగా స్వీకరించేటట్లుగా చేయవలసిన బాధ్యత మాత్రం నువ్వు తీసుకోవాలి. ఇక్కడ మాట్లాడేటప్పుడు పినాక పాణి అనే పదాన్ని వాడారు. ఏంటి పినాక పాణి అంటే? పినాకము అంటే ఏమిటి? శివుని ధనస్సు పినాక పాణి. ఎక్కడ చెప్పారు? తైత్రీయ ఉపనిషత్తులో, వైజసనేయ సంహితలో, కృష్ణ శుక్ల యజుర్వేదంలో ఈ పినాకం అనే ధనస్సు గురించి ప్రస్తావించబడింది. ఈ పినాకం అనే ధనస్సు ఎక్కడి నుంచి స్వీకరించబడింది? ఈ ధనస్సు యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, ఇది త్రిపురాంతక సమయంలో త్రిపురాసురుణ్ణి చంపేటప్పుడు మందర పర్వతం నుంచి తీసుకోబడింది.
త్రిపురాసుర సంహారంలో జరిగింది. ఇది తీసుకోవడం జరిగింది. ఇది హరివంశం యొక్క పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. దక్షయజ్ఞ సమయంలో కూడా పినాకపాణి యొక్క ప్రస్తావన ఉంది. అంటే ఈశ్వరుడు మరియు కృష్ణుడికి రకరకాల ఆయుధాలు ఉన్నాయి. వాటిలో అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. అస్త్రము అంటే మంత్రముతో కూడి ప్రయోగం చేసేది. శస్త్రము అంటే నిర్జీవ పదార్థానికి వీళ్ళు శక్తిని ఇచ్చి ఉపయోగించేవి శస్త్రాలు. అందుకే మనకి శస్త్ర చికిత్స అంటారు. అంటే ఏంటి, ఆయుధాలతో కోసి ఓపెన్ చేసి మళ్ళీ దానికి సంబంధించింది బాగు చేసి మళ్ళీ కొట్టడం అనమాట. అస్త్రము అంటే ఏంటి అంటే మన మంత్రపూర్వకమైనటువంటి స్థితులతో చేసేది అనమాట. అలా 2 రకాలు ఉంటాయి. ఇక్కడ పినాకపాణికి మనకి ఒక ఫిజికల్ అంటే భౌతికమైనది వస్తువుగా ఉంది. త్రిపురాసుర సంహారంలో మందర పర్వతం నుంచి దాన్ని స్పృశించి మందర పర్వతాన్ని విల్లుగా తయారు చేసుకున్నారు. ఎవరు? స్వామి ఈశ్వరుడు. విల్లు అంటే మనకి తెలుసు కదండి, ఎలా ఉంటుంది, ఇలా షేప్ గా ఉంటుంది కదా. ఆ విల్లుకి వాసుకిని తాడుగా కట్టాట. ఎప్పుడు? త్రిపురాసుర సంహారంలో. విష్ణువుని బాణంగా చేసి ముందు వైపు అగ్నిని, అడుగు భాగాన వాయుని ప్రతిష్ఠింప చేసినప్పుడు ఆ విల్లు పైన కూడా మళ్ళీ విష్ణువుతో పాటు ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు, వైశ్రవణుడు, వీళ్ళిద్దరు కూడా ఆ బాణాన్ని ఆశ్రయించి ఉన్నారట. దేవతలేమో 4 గుర్రాలుగా, ఒక 4 దేవతలు 4 గుర్రాలుగా మారారు. భూమి మొత్తం రథంగా మారిపోయింది. చక్రాలుగా అశ్విని దేవతలు ఉన్నారు. చక్రపాణి ఏమో ఇరుసుగా మారాడు. బ్రహ్మ సాక్షాత్తు సారథిగా మారాడు. ఈ రకంగా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆయుధాలుగా మరియు రథాలుగా, రథ సారథులుగా అందరూ ఏకీకృతమయ్యి ఈశ్వర శక్తితో పాటు వీళ్ళందరూ కూడా తమ శక్తుల్ని ఆయనలో నింపితేనే మనకి త్రిపుర అసుర సంహారము జరిగింది. ఊరికే జరగల త్రిపురాసుర సంహారం. దాంతోపాటు త్రిపురాంతకుడు కావటానికి ముందు అతను అమ్మ బాలా త్రిపుర సుందరి అమ్మ వారిని ఉపాసన కూడా చేశాడు ఈశ్వరుడు. బాణం యొక్క మునుముక్కు ప్రాంతంలో బాలా త్రిపుర సుందరి అమ్మ కూర్చొని ఉన్నది అంటారు. ఎందుకంటే చిత్ అగ్నికుండ సంభూత అంటే అతనిని సంహరించాలి అనేటటువంటి ఒక ఇచ్ఛాశక్తి ఉద్భవించాలి. అతడు దుష్టుడు అనే జ్ఞానము కూడా ఉండాలి. ఉండి అతను సంహరించాలనే ఇచ్ఛాశక్తి ఏర్పడ్డ తర్వాత అది క్రియాశక్తిగా మారుతుంది. అలా మారాలంటే చిత్ అగ్ని కుండ, మన మనసు యందు చిత్ అనేటటువంటి అగ్ని ఉద్భవించినప్పుడు ఆ కుండము నుంచి బాలా త్రిపుర సుందరి శక్తి ఆవిర్భావం జరుగుతుంది. అది ఈశ్వరుడికి జరిగింది. కనుక త్రిపురాసుర సంహారములో ఈ మందర పర్వతం నుంచి విల్లుగా తీసుకున్న ఆ విల్లు యొక్క స్థితిని పినాకము అంట. పినాక హస్త అంటే ఆ వింటిని ధరించిన వాడు. ఇంకా మనం ఇంకెక్కడ చూస్తాము అంటే ఇక్ష్వాక వంశ చరిత్రలో, హరిపురాణంలో, హరివంశ పురాణంలో ఎక్కడ చూస్తాం? జనక మహారాజు దగ్గర మిథిలా నగరంలో భద్రపరచబడింది అనుకున్నాం కదా. ఏమిటి ఇక్కడ భద్రపరచటం అంటే, దక్ష యజ్ఞం తర్వాత దక్షుడు సంహార అంటే భస్మ, అతనికి మేక తల తీసుకొచ్చి పెట్టడం, అదంతా కథ ఉన్నది కదా. ఆ దక్ష సంహారం తర్వాత దేవతల ఆధీనంలోకి ఇచ్చారు. ఆ దేవతల్లో మిథిల రాజు అయినటువంటి దేవరథ, మిథిలకు రాజు అప్పుడు అతను దేవరథ అనే రాజుకి ఇవ్వటం జరిగింది. ఆ రాజు దానిని భద్రపరచమని ఇచ్చారు. ఎవరు? ఈశ్వరుడు. ఎందుకని? అవసరమైనప్పుడు మళ్ళీ దానిని వేరే వాళ్ళకి కానీ లేదా తను కానీ ఉపయోగించుకునే అవసరం వస్తుంది అని. దానికి ఒక వెనక కారణం ఉంది. ఏం కారణం ఉంది? ఆ విల్లు యొక్క శక్తి కొన్ని శక్తుల్ని బయటికి వెలువరించటానికి, ఎదుటి వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని తెలపటానికి భవిష్యత్ కాలంలో ఉపయోగపడుతుందని తెలుసు కనుక, ద్రష్ట గనక స్వామి దేవరథ అనేటటువంటి మిథిల రాజుకి ఇవ్వడం జరిగింది. అది ఓం అనేటటువంటి శబ్దం యొక్క రూపంగా కూడా చెప్పబడింది.
అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు అంటే ఓంకారం చెయ్యండి అంటారు. ఆ ఓంకారం చేసినప్పుడు ఏమి జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి భావనలన్నీ కూడా మొట్టమొదటి క్రమబద్ధీకరించబడతాయి, తదుపరి భస్మమైపోతాయి, తర్వాత ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందగలిగే స్థితిని వస్తాం. అందుకు ఓంకారము ఎప్పుడు చూసినా విశ్వం కూడా పఠిస్తూ ఉంటుంది. వాయువు సౌండ్ చేస్తున్నప్పుడు కూడా వినండి, ఓం అనే వినపడుతూ ఉంటుంది. దీనిని ఇంకో చోట కూడా ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ అంటే సరే అది ఎంతవరకు రక్షించబడిందంటే శ్రీధ్వజ అనేటటువంటి రాజు వరకు సంరక్షించబడింది. తర్వాత జనక మహారాజు వచ్చారు, మిథిలా నగరపు రాజు. ఇక్ష్వాకు వంశస్థుడు అయినటువంటి రాముడు రావటం జరిగింది. ఆ శివ ధనుస్సుని విరచడం జరిగింది. ఎంతసేపు శివధనుస్సు శివధనుస్సు అంటారు కానీ దాన్ని పినాకము అనే దాన్ని ప్రస్తావించడం అనేది మన రామాయణంలో అయితే ఉంది, భారతంలో కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ మనందరం అనుకోవటం మాత్రం శివధనుస్సు అనే పదాన్ని వాడుతూ ఉంటాం, కానీ దాని పేరు పినాకం. అంతేకాకుండా మనకి పద్మపురాణంలో, శివపురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది. పద్మపురాణంలోనేమో జలంధరుడు అనేటటువంటి రాక్షసుని ఎదుర్కొన్నప్పుడు కూడా ఈ పినాక అస్త్రాన్ని అంటే విల్లును ఉపయోగించడం జరిగింది. శివపురాణంలో పార్వతీదేవి బిడ్డని గణేశుణ్ణి వాకిలికి కాపలాగా ఉంచి అమ్మ స్నానానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఉపయోగించినటువంటి ఆ సమయము అంటే గణేశుణ్ణి ఆ తలని వేరు చేసే సమయంలో కూడా దీనినే వాడటం జరిగింది అనేది కూడా ఉంది. అంటే పినాకము అనేటటువంటి ఆ విల్లుకి, ఆ ధనుస్సుకి ఎంత శక్తి ఉందో చూడండి. ఆ ధరించిన వాడు ఎంత శక్తివంతుడో. అలాంటి శక్తివంతుడైనటువంటి స్థిరచిత్తుడైనటువంటి ఆయనను కూడా నేను కదిలించేస్తారని మన్మధుడైతే అనవసరంగా ఒక మాట అయితే జారాడు. ఆ మాటని పట్టుకున్నాడు ఎవరు? ఇంద్రుడు. సరే తండ్రి మీరు వెళ్ళండి అని అన్నాడు. ఇంకా మన్మధుడు పొంగిపోయి హిమాలయాన్ని చేరాడు. ఆయన అలా అడుగు పెట్టంగానే ఏమేం జరిగింది, మొత్తము చుట్టూత వాతావరణం అంతా చక్కగా పువ్వులు పూయటము, మంచి చల్ల గాలులు రావటము, ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా మారిపోయి అది చూసి ప్రమదగణాలన్నీ చిందులు వేయబోతే అప్పుడున్న నంది ఏం చేశాడు, మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి, అలా గొడవ చేయకూడదు, ఒక మహత్తర కార్యక్రమం కోసం మన్మధుడు ఇచ్చినటువంటి వాతావరణం ఇది, నిశ్శబ్దంగా ఉండండి అని వాళ్ళందరినీ ప్రమదగణాలని ఆయన నిశ్శబ్దపరిచాడు. ఇదంతా గమనిస్తున్న మన్మధుడు ఏం చేశాడు, ఈశ్వరుడు యొక్క మనసులోకి బాణాలు వెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మన్మథ బాణాలు ఒక 5 ఉంటాయి అన్నమాట. 5లో మొట్టమొదటి బాణాన్ని ఆయన సంధించేశాడు. ఎవరికి? శంకరుడి పైన. ఎప్పుడైతే ఆయన బాణాన్ని సంధించాడో ఈశ్వరుడు కన్నులు తెరిచి ముందు పార్వతిని చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాడు. ఇంకంతే, అమ్మవారు సహజమైనటువంటి మన్మథ ప్రేరణ చేత సిగ్గుపట్టం ప్రారంభించారు. ఆమె యొక్క కదలికను గమనించిన ఈశ్వరుడు అసలు ఈ చర్య ఎందుకు జరుగుతుంది అని చుట్టూతా పరికించి చూడగానే మన్మధుడు పొదల మాట నుండి ఇంకో బాణం ఉపయోగించాలనే ప్రయత్నంలో ఉండగానే ఈశ్వరుడు 3వ కన్ను తీసి తెరవటము, అతడు భస్మీభూతం అవ్వటము జరిగిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ చెల్లా చెదురుగా పారిపోయారు. మన్మధుడు యొక్క భార్య రతీదేవి వచ్చి ఈశ్వరుడిని మొరపెట్టుకొని ఏడుస్తూ, ఇది దేవతల పన్నాగంతో జరిగింది కానీ నా భర్తకి ఎటువంటి సంబంధం లేదని ఆమె ప్రాధాయపడటం జరిగింది. పార్వతీదేవి బిత్తరపోయి వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి పరుగున వెళ్ళిపోయింది. తర్వాత పార్వతీదేవి నచ్చ చెప్పటము మన్మధుడికి, అతన్ని మళ్ళీ పునర్జీవింప చేస్తారు కానీ దేహముతో లేకుండా అనంగుడుగా మారుతాడు. అనంగుడు అంటే దేహము లేనివాడు అని. కానీ రతీదేవికి మాత్రం ఒక వరం ఇస్తారు. ఆమె వరకు మాత్రం అతడు దేహముతో, భార్యకి ఆ భర్త దేహముతో కనపడతారు అని చెప్పని మాత్రం వరం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు గిరిజా కళ్యాణానికి, గిరి అంటే పర్వత పుత్రి అనమాట, అందుకని గిరిజా కళ్యాణం అంటారు. ఇక్కడ పార్వతీ కళ్యాణం అంటారు, గిరిజా కళ్యాణం అంటారు, శివ పార్వతుల కళ్యాణం అనమాట. కనుక ఆ కళ్యాణానికి మూలకారకుడు అయ్యాడు గనక ఏ దంపతులు ఆది దంపతులుగా మనం కొలుస్తున్నాం వాళ్ళు దాంపత్యానికి ప్రేరణ అయ్యాడు గనక దంపతుల్ని విడగొట్టకూడదని ఈశ్వరుడు శరీరము ఆమెకు మాత్రమే, రతీదేవికి మాత్రమే కనిపించేటట్లుగా వరము తిరిగి ఇవ్వటం జరిగింది. ఆ దేవతలంతా కూడా వచ్చి శివుణ్ణి ఆ కోపం చల్లార్చుకోమని బ్రతిల్లాటము పార్వతీదేవి చెప్పటం వల్ల మళ్ళీ తిరిగి ఇటువంటి పరిస్థితిని అయితే పొందారు.
ఇక అమ్మవారిని మాత్రం చేసుకోవటానికి ఇష్టపడల. ఆయన ఇంకా కోపంతో ఆ పర్వతాన్ని ఖాళీ చేసేసి, అంటే హిమాలయ పర్వతాన్ని ఖాళీ చేసేసి కైలాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి అమ్మవారికి ఏం చేయాలో అర్థం కాలే. ఇంత మన్మధుడు బాణాలు వేసినా కూడా చెలించకుండా ఆయన నిర్లిప్తంగా వెళ్ళిపోవటాన్ని చూసి, నేను ఈ విధంగా సేవ చేస్తే సదాశివుణ్ణి పొందలేను అనేది ఆమె గ్రహించి కఠోరమైన తపస్సు ప్రారంభించారు అమ్మ. ఆ తపస్సు ఎట్లా చేశారంటే కొన్ని రోజులు వృక్షాసనం వేసి చేశారు, కొన్ని రోజులు గాలినే భోంచేశారు, కొన్ని రోజులు కింద పడినటువంటి ఎండు టాకుల్ని భక్షించి తపస్సు చేశారు. ఆ విధంగా ఆమె కఠినమైన తపస్సు చేశారు. మునుల దగ్గర దీక్ష తీసుకొని చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చేసినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ఈ లోపల ఈశ్వరుడే ఒక మునిస్వరూపంలో వచ్చి, అతను జంగమదేవరుడు, అతన్ని చూస్తే ఏమ్మా మోహం ఎందుకు కలుగుతుంది, అసలు అతన్ని పెళ్లి చేసుకోని నీకు ఎందుకు అనిపించింది, ఎప్పుడు భూమి పుట్టక ముందు పుట్టాడు, వృద్ధుడు, పళ్ళన్నీ ఊడిపోయినాయి, అందరికంటే ముసలివాడు, జంతు చర్మం ధరించాడు, ఆయన ఒళ్ళంతా నాగులు చుట్టుకొని ఉన్నాయి అని అసలు ఏమి చెప్పకూడదో అన్ని అవలక్షణాలన్నీ అమ్మవారికి చెప్తే అమ్మ ఎరుకుతో కూడినదయ్యి ఒకటే మాట చెప్పారు, అతని యొక్క స్థితి ఏదైనప్పటికీ అతనే నాకు ఈ జన్మకి భర్త అనగానే స్వామి ప్రసన్నుడయ్యాడు. ఆమెకు వరం ఇవ్వటం జరిగింది. పెళ్లి అయితే నిశ్చయమైపోయింది. అంతా జరుగుతుంది. కానీ ఈ సమయంలో అమ్మ పార్వతి యొక్క అన్నదమ్ముడైన మైనాకుడు మాత్రము, మరి బహుమతి ఉండాలి కదా వివాహం అంటే, మైనాకుడు మాత్రము పర్వతం అనమాట. అతను కూడా అతను సాగరం లోపల దాక్కొని ఉన్నాడు. ఏంటి మైనాకుడు సముద్రంలో ఎందుకు దాక్కున్నాడు అంటే అదొక కథ. అతను సముద్రంలో ఏ రంగుతో మెరుస్తుంటే బంగారు శిఖరాలతో దగ్గ మెరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మన మానస సరోవరం ఏదైతే అనుకున్నామో ఆ మానస సరోవరానికి ఉత్తరాన ఉన్న బిందు సరోవర ప్రాంతములో మైనాకుడు సముద్రం లోపల ఉన్నాడు. ఆ మైనాక పర్వతం మీదే భగీరథుడు తపస్సు చేసి గంగా అవతరణను భూమి మీదకి తీసుకొచ్చారు. భూమి మీద నుంచి మళ్ళీ గంగమ్మ ఎక్కడికి వెళ్ళారు, పాతాళ లోకానికి వెళ్ళటం జరిగింది. మరి ఈ మైనాకుడిని మనము పెళ్లికి పిలుద్దామా అంటే అతడు సముద్రంలో నుంచి వచ్చే అవకాశమే లేదు, సముద్రంలోనే ఉండిపోయాడు. సముద్రము అంటాం కానీ ఇక్కడ సాగరము అన్నారు. ఎందుకు సాగరము అన్నారు, మైనాకుడికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? కృతయుగానికి పూర్వము కూడా ఈ పర్వతాలకి రెక్కలుండి ఎక్కడెక్కడో చక్కగా విహరిస్తూ వచ్చి ఆ సమయానికి వాళ్ళ స్థానానికి వచ్చి ఆగుతూ ఉండేవి. ఒక్కొక్కసారి ఎక్కడ పడితే అక్కడ అవి దిగుతూ ఉండేవి. అలా దిగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి జనం ఏమయ్యారు, చనిపోవటం జరుగుతూ ఉంది. అందుకని అలా మరణిస్తున్నారని ఇంద్రుడికి మొరపెట్టుకోగానే ఇంద్రుడు ఏం చేశాడు, వాటి యొక్క రెక్కల్ని నరికివేశాడు. నరికివేయటంతో ఈ మైనాకుడు వాయువుకి మంచి స్నేహితుడు అనమాట. పర్వతాలన్నిటినీ నిలబెట్టి వరుసగా ఆయన రెక్కలు దురిమి వేస్తుంటే వాయువు ఏం చేశాడు, ఈ మైనాకుడిని తీసుకొని గబ్బా వాయువు అంటే చాలా ప్రచండమైన శక్తి కలవాడు కదా, తీసుకొని వెళ్ళి ఆ కైలాస మానస సరోవరం దగ్గర జాగ్రత్తగా బిందు సరోవర ప్రాంతంలో దాచిపెట్టేశారు. అక్కడ పెద్ద సాగరం ఉన్నది. సాగరము ఎవరి వల్ల ఏర్పడింది, సగర చక్రవర్తి వల్ల ఏర్పడింది. సగర చక్రవర్తులు ఎవరు, ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళు. ఇక్ష్వాక వంశస్థులకి ఒక పెద్ద కథ ఉంది. అసలు ఇక్ష్వాకుల హరివంశము అనే పురాణం కనుక చదివితే మనకి శ్రీరామచంద్రుడు ఆ వంశంలో ఎందుకు పుట్టాడు అనేది మనందరికీ అర్థమవుతుంది. ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే మహారాజు ఉన్నాడు. ఆయన ఎవరి పుత్రుడు, బాహుకుని యాదవి విజయాదేవి అనేటటువంటి దంపతులకు పుత్రుడు సగరుడు. ఇతనికి 2 భార్యలు. సూర్యవంశంలో పుట్టాడు ఇతను. ఇక్ష్వాకు వంశరాజు అంటారు. కేసిని, సుమతి. కేసిని అనే ఆమెకి అసమంజసుడు అనేటటువంటి కుమారుడు ఒక్కడే ఉన్నాడు. సుమతి అనే ఆమెకి 60,000 మంది సగర కుమారులు జన్మించారు. ఒకసారి సగర మహారాజు ఏం చేశారంటే అశ్వమేధ యాగం చేయాలని అనుకొని ఒక అశ్వమేధ యాగాన్ని, ఒక గుర్రాన్ని, అంటే ఆ గుర్రం ఎంత దూరం గట్ట ప్రయాణిస్తే అంత దూరం వీళ్ళ రాజ్యం విస్తరింపబడినట్లు. ఎవరైనా అక్కడ ఆపారనుకో, ఆ గుర్రాన్ని నిరోధించారనుకో, వెళ్ళి దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని వశపరుచుకుంటారు. ఒకవేళ వాళ్లే కనుక వశపరుచుకున్నారనుకో వాళ్ళకి వీళ్ళు లొంగిపోతారు. అలా అశ్వమేధాన్ని వదిలిపెడితే అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే అశ్వమేధాన్ని తీసుకెళ్లి పాతాళ లోకంలో దాచిపెట్టాడు. పాతాళ లోకంలో దాచిపెడితే ఆ గుర్రాన్ని వెతుకుంటూ 60,000 మంది సగర కుమారులు వెళ్ళారు. వెళితే 60,000 మంది వెళుతూ ఏం చేశారు, పాతాళ లోకానికి వెళ్ళటానికి, పాతాళంలో ఉందని తెలిసి
చేతితోనే చేతితోనే తవ్వటం మొదలు పెట్టారు. అలా చేతితో తవ్వుతూ పాతాళలోకానికి వెళ్తున్నప్పుడు ఈ సాగరాలు ఏర్పడ్డాయి. సగర కుమారుల వల్ల ఏర్పడ్డాయి కనుక సాగరము అని పేరు అనమాట. సముద్రానికి సాగరం అని పేరు. ఆ సాగరంలో తలదాచుకున్నాడు ఈ మైనా. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమైనా ఊరుకున్నారా అంటే, పాతాళ లోకానికి గంగ ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో చెప్తున్నా. భూమిలో నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయిందని చెప్పాం కదా, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది దాని మీద కథ అనమాట. పాతాళ లోకంలోకి వెళ్ళిన వాళ్ళు ఊరుకున్నారా? తవ్వుకుంటూ అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా నాకు ఈ మధ్య కాలంలో బాపట్లలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు చెప్పాడు, భవన్నారాయణ స్వామి గుడి అంటాం, భావనారాయణ స్వామి గుడి అంటారు. యాక్చువల్ గా అయితే దాని పేరు అలా పలకాలి, కాకపోతే మనం భవన్నారాయణ స్వామి అంటాం. అంటే భావన చేత నారాయణుడు ఉత్పత్తి చెందాడు అనమాట. ఎవరి భావన చేత అంటే మునుల యొక్క భావనల వల్ల ఉత్పత్తి చెందాడు. అక్కడ రెండే రెండు ఉన్నాయి మనకి తెలిసి మాత్రమే. ఇక్కడ బాపట్లో ఒకటి, పొన్నూరులో ఒకటి భవన్నారాయణ స్వామి గుడి ఉన్నది. ఆ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉంటది. బాపట్లో ఆ భవన్నారాయణ స్వామి గుడి ప్రాంతం లోపలికి వెళ్తే అదొక లోకం అనమాట. తప్పనిసరిగా అందరు చూడవలసినటువంటి ఆ దేవాలయం. ఆయన ఆ గుడి గురించి నాకు ఎందుకు చెప్పాలనిపించిందో ఏమో, నన్ను చూడంగానే ఆయన కొత్తగా వచ్చారంటే మొత్తం చెప్తూ, నేను అన్నాను ఇక్కడ ఏదో చాలా పవిత్రత ఉన్నట్లు అనిపిస్తుందండి అంటే, ఇది మొత్తము కూడా సాగర తీరములో ఋషులు ఇప్పటికీ దాదాపు 18 తాటి చెట్ల లోతులో తపస్సు చేస్తున్నారమ్మా అన్నాడు ఆయన. అంటే మీరు ఎక్కడైతే నుంచున్నారో ఆ నుంచున్న కాలి కింద కొన్ని వేల మంది మహర్షులు తపస్సులో ఉన్నారు అని చెప్పాడు. అంటే మనకి 18 తాడి చెట్ల లోతు అంటే అట్మోస్ట్ మనకి పాతాళం అనమాట. ఆ పాతాళంలో కపిల మహర్షి పైనంతా అందరూ బాగా ఇబ్బంది పెడుతున్నారు, లోపలికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటుంటే వీళ్ళు పోయి ఆయన తపస్సుకి భంగం కలిగించగల ఆయన కళ్ళు తెరవంగానే వీళ్ళు మొత్తం బూడిద రాసి భస్మం అయిపోయారు. ఆ భస్మం అయిపోయిన వాళ్ళు సద్గతులు పొందాలి అంటే గంగలో, అందుకే ఇప్పటికీ మన ఎముకలను ఎక్కడ కలుపుతారు? గంగలో నిమజ్జనం చేస్తారనమాట. అంటే మనం విముక్తి కావాలి అంటే గంగ నిమజ్జనం తప్పనిసరి. అందుకని గంగని ఏం చేశాడు భగీరథుడు, వాళ్ళ తాత ముత్తాతలు అనేవాళ్ళు ఎవరు ఆ విధంగా ముక్తిని పొందలేదని పితృ రుణం తీర్చుకోవాలి. ఇక్కడ మనందరూ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలమ్మా. ఎందుకు అత్తమామల్ని చూడాలి అంటే, మనం ఎంత బాగా చూసినా ఒకవేళ వాళ్ళు ఏదన్నా కూడని మాట మాట్లాడినా కూడా హరి అర్పణం అనుకొని మౌనంగా వెళ్ళిపోవటం మంచిది. ఎందుకు అంటే పితృదేవతల శాపాల వల్ల మనకి యాక్సిడెంట్లు జరుగుతాయి, అకాల మరణం వస్తుంది, సంతాన అభివృద్ధి ఉండదు. 3 రకాలుగా మనకి సంతానం కలగటానికి అవకాశాలు లేవు. 1 కుజదోషము, 2 సర్పదోషము, 3 పితృశాపాలు. ఈ 3 వల్ల మనకి సంతానం కలగదు. నాకు 12 ఏళ్ళు సంతానం లేకపోతే దీని మీద రీసెర్చ్ చేశాను, నిజమా అబద్ధమా అని. నాకు అలాంటి తెలుసుకోవటం చాలా కుతూహలం అన్నమాట. అయితే ఎందుకు జరుగుతోంది ఇట్లా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ వీటిల్లో ఎంత నిజం ఉన్నదని తెలుసుకుంటూ 12 ఏళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే సద్గురు అనుగ్రహంతో తపస్సు చేశాను. తపస్సు అంటే ఇదే తపన. కుజదోషం అయితే నేను ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ సర్పదోషం అయితే ఎలా తప్పించుకోవాలి, పితృదోషం అయితే ఎలా తప్పించుకోవాలి, దానికి నేనేమేమి చెయ్యాలి, ఏ కార్యక్రమాలు చెయ్యాలి, ఇవన్నీ నిజంగా ఉన్నాయా, అబద్ధాలా, నిజాలేనా, ఈ పూజలన్నీ నిజంగా పనిచేస్తుందా అని వాటి మీద నేను అధ్యయనం చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని తొలగించుకుంటూ చాలా వరకు మంత్ర జపాలతో తపస్వినిగా మారిపోవటం జరిగింది. ఎప్పుడైతే తపస్వినిగా మారేమో మన గర్భాశయం తెలియకుండానే పూర్తి శుద్ధి పడిపోతుంది. అంటే మనం తక్కువ మాట్లాడతాం, ఎవరేమన్నా ఏం మాట్లాడడం, మౌనంగా ఉంటాము. ఎవరి నుంచి ఎటువంటి భాషను వచ్చినా కూడా ఈశ్వరార్పణం అనుకుంటూ మన కర్మలు తెలుసుకొని పోయిన జన్మలో వీళ్ళని నేను ఎంత బాధ పెట్టానో అందుకే నాకు ఇవన్నీ వస్తున్నాయి. లేదా ఆ కుజ దోషం వల్ల రాహువో కేతువు కనుక వచ్చాడు అంటే రక్తం చూసే వెళ్తాడు. అంటే యాక్సిడెంట్ అయ్యి రక్తం కళ్ళ చూడాల్సిందే అనమాట. కేతు గ్రహ ప్రభావం అలా ఉంటుంది. శని గ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ కుజ దోషం వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకేసారి కట్టుకొని వస్తారనమాట, వైబ్రేషన్ ఉంటుంది. శని ప్రభావం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు, ధర్మబద్ధంగా ఉన్నావా, కంఫర్ట్ జోన్ లో ఉన్నావా, ఏ మాత్రం ధర్మాన్ని తప్పేసి పక్కకు వెళ్ళావా,
మన చుట్టూతో ఉన్న వాళ్ళలో వక్ర దృష్టి పట్టడం వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ పొల్లబొడుస్తూనే ఉంటారు. నేను అన్ని మంచి చేశానండి, కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎప్పుడూ నెగిటివ్ మాట్లాడతారు, నా కర్మ ఏంటో అనుకుంటాం. ఉండేది మనలో ఉన్న వాటిని వదిలించుకోవటం చాలా కష్టం. ఎంత కష్టమో అవి వదిలించాలంటే. అలాంటి మత్సరము, పైకి ఒకలా ఉంటాం, మనసులో ఇంకోటి పెట్టుకుంటాం, అది కూడా చాలా ప్రమాదం. దానివల్ల కూడా మనకి వంశ అభివృద్ధి ఉండదు. కనుక ఇవన్నీ కూడా చేసుకుంటూ రావటం వల్ల అప్పుడు నాకు అర్థమైంది, ఓ నేను ఇలాంటి ఎన్ని ధర్మపరంగా నడుస్తూ ఉంటే 14 ఏళ్ళు శని, నాకు ఒక 7 సంవత్సరాలు శని నడుస్తుంది, అమ్మయ్యను ఊపిరి తీల్చుకోగానే కరెక్ట్ గా ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు దాటగానే మళ్ళీ ఇంకో 7 ఏళ్ల శని వచ్చేసి మొత్తం 14 సంవత్సరాలు అసలు ఒకటి కాదు రెండు కాదు, రోజు కంటికి మంటికి అసలు అది అది ఏది చిన్న విషయం ఏమీ ఉండదు, విరుచుకు పడేవాళ్ళు అందరూ. ఎందుకో అర్థమయ్యేది కాదు. అది బాధ బాధ కాదనమాట. అవన్నీ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహత్యం. ఈ రోజు ఏదో అలా కనపడుతున్నాం కానీ ఇవన్నీ అనుభవించే స్థితి ఈశ్వరుడు వాళ్ళకు కూడా ఉంది, ఈశ్వరుడు కూడా ఉంది. శనిబడి త్వరలో దాక్కోలా ఆయన ఇలాంటివన్నీ ఉంటాయి లేవని అనుకోకండి. ఆ విధంగా సగర చక్రవర్తులు చేసినటువంటి ఆ చిన్నపాటి వాళ్ళ చర్య వల్ల మొత్తం భస్మం అయితే ఆ పితృదేవతల యొక్క సద్గతిని కలగజేస్తే గాని వంశం వృద్ధి చెందదని భగీరథుడు కష్టపడి గంగని శివుడి యొక్క జటాజుటి నుంచి విడిపించి భూమి మీదకి మనలాంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ సద్గతి. గుర్తు పెట్టుకోండి అందరూ, మేము నదీ స్నానాలు చేస్తే మాకు పాపాలు పోతాయి అంతే, పాపాలు మాత్రమే పోతాయి, పుణ్యం రాదు. గట్టిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ నదికైనా వెళ్ళండి, ఏ తీర్థానికైనా వెళ్ళండి, పుణ్యం రాదు, ఉన్న పాపాలు కడగబడతాయి. క్షాళనము కడుక్కొని వచ్చాం, మరి పుణ్యం ఎప్పుడు వస్తుంది? సముద్ర స్నానం చేస్తే వస్తుంది. అందుకనే మన పూర్వీకులు ఏం చేశారంటే సంవత్సరానికి 4 సార్లు కనీసము ఆకామావై అంటారు. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము, ఈ 4 సార్లైనా సముద్ర స్నానం చేస్తామన్నారు. తెల్లవారుజాము సముద్ర స్నానం చేస్తే అన్ని గ్రహ దోషాలు పోతాయి, పుణ్యం వస్తుంది. ఎందుకంటే అన్ని నదాలు అన్ని ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి అన్నమాట, సాగరంలో కలుస్తాయి. ఆ సాగరం ఎట్లా ఏర్పడిందని చెప్పుకున్నాము. సగర చక్రవర్తులు ఉద్ధరింపబడ్డారని చెప్పలా? అందులో సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? లవణ సముద్రం, ఉప్పుతో ఉంటాయి. ఉప్పుతో ఉండటం వల్ల ఏమవుతుంది? దిష్టి కూడా పోతుంది. అంటే మనకి ఎంత పుణ్యం వచ్చింది. అదే చిన్న చిన్నవే ఉంటాయి అమ్మ ఆ పదాలు, వాటికి తెలుసుకొని మనం చేసామనుకోండి. అంటే నది స్నానాలు చేయాలి, చేస్తే ఏమవుతుంది? పాపాలు పోగొట్టుకుంటాం, పుణ్యం కూడా సంపాదించాలంటే అప్పుడు మనం సముద్ర స్నానమే. అందుకే సముద్రంలో కైకసి అనే రాక్షసి సాయంత్రం పూట 6 గంటలప్పుడు ప్రదోషంగా ఒడ్డునున్న ఇసుక తీసుకొని పూజ చేస్తే రావణాసురుడు అసురుడే, కానీ బ్రహ్మ అంటే జ్ఞానం కలిగిన వాడు పుట్టాడు. మామూలుగా గీసాలన్నమాట, ఒక చిన్న లోపం వల్ల అతను తన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు అంతే. మనకి ఎంత శక్తి ఉందో చూడండి సముద్రాలకి. అందుకనే ఆ సాగరము, ఆ నదుల్ని, వాటి పేర్లను తలుచుకున్నా కూడా మనకి ఆ పుణ్య పురుషార్థము అంతా కలిసి వస్తుంది. సరే, ఇక పార్వతికి మరి మైనాకుడు లోపల దాక్కున్న ఆయన బయటికి వచ్చే అవకాశమే లేదు, ఎందుకు దాక్కున్నాడు కదా. కానీ అతనికి ఇక్ష్వాకు వంశానికి బాగా దగ్గర సంబంధం ఉంది. అందుకనే ఆంజనేయుడు రామకార్యంలో వెళుతూ ఉన్నప్పుడు సహాయం చేశాడు, తన మీద వచ్చి విశ్రాంతి తీసుకోమని అన్నాడు. ఈశ్వరుని ప్రార్థన చేసి ఒక్కసారి రాముడు అడగంగానే తను సహకరించబట్టే ఏం జరిగింది? సముద్రం మీద వారధికి ఏర్పరచటం జరిగింది. ఇవన్నీ కూడా ఆ యొక్క ఉపయోగాలు చేయటానికి కారణము ఏమిటి అంటే తనకి ఆ బుద్ధి బలము అనేది సాగరంలో ఉండటం వల్ల వచ్చింది. మందర పర్వతం ఒకటి, మైనాక పర్వతం ఒకటి, 2 చాలా అద్భుతమైన పర్వతాలు. ఇదిగాక వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి, గురువుల యొక్క ఆశ్రయించే పర్వతాలు. అంటే చూడండి, మన ప్రకృతిలో నదులకి, పర్వతాలకి, సర్పాలకి, పక్షులకి, ఈవెన్ చీమలకు కూడా, మీకు తెలుసో లేదో, గ్రహ దోషాలు పోవాలంటే చీమలను చంపకుండా చీమలకు ఆహారం పెడితే సకల గ్రహ దోషాలు పోతాయి. అందుకనే వెనకటి రోజులు ఏం చేసేవాళ్ళంటే పిండితో ముగ్గు పెట్టేవాళ్ళు. పిండి అంటే బియ్య పిండితో ముగ్గు పెట్టేవాళ్ళు. ఆ బియ్య పిండి రేణువుల్లో ఆ చీమలు తినటం వల్ల వాళ్ళకి ఏ గ్రహ దోషాలు లేకుండా, కొట్లాట్లు లేకుండా హాయిగా
చక్కగా ఉన్నారు వెనకటి వాళ్ళు ఇవన్నీ ఎక్కడున్నాయి అండి అని అంటుంటున్నాం చూడండి. ఇవన్నీ కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క సంప్రదాయంలో ఈ గృహశాంతులన్నీ చేసేవాళ్ళు. సంప్రదాయంగా చేసేవాళ్ళు. ప్రత్యేకంగా ఈ పూజ చేస్తే అంట, ఆ పూజ చేస్తే ఇంతంట అని మనకులాగా వందల వందల డబ్బులు వదిలించుకొని చేయలే వాళ్ళు. రోజువారీ కార్యక్రమం అనే సంప్రదాయంలో వాళ్ళ గ్రహశాంతిని తగ్గించుకుంటూ తెచ్చుకుంటారు వాళ్ళు. అవన్నీ మనం పాటిస్తే మనకు కూడా గృహం శాంతిగా ఉంటుంది. అన్ని మనం పొందుతాం. సరే, ఇంకా సైన్స్ అయిపోయింది. సంప్రదాయం రెండు కలిసి ఉన్నాయమ్మా. సైన్స్ ఉన్నాయి సంప్రదాయం రెండు ఉన్నాయి. ఉన్నాయి. అది తెలుసుకోకుండా పిచ్చి చేదస్తాలే అని అంటున్నారు. పిచ్చి చేదస్తాలు కాదు అవన్నీ. చాలా లోతైన విజ్ఞానం భారతదేశంలో ఉన్నది. దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా గృహిణులు మనం ఏం చేస్తున్నాం, తక్కువ పని చేయట్లేదు. దీన్ని ప్రోత్సహించడానికి, ఇవన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలియజెప్పడానికి కొంతమంది, తెలుసుకోవటానికి కొంతమంది, నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి కొంతమంది మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా ఒక పుణ్య కార్యక్రమమే. ఈ రోజు మనం ఊపిరి తీల్చుకున్నాము అంటే, తీర్చుకొని వదులుతున్నాము అంటే కారణము ఏమిటి అంటే, ఇటువంటి చిన్న చిన్న పనులు చేస్తున్నా గనక ఈశ్వరుడు మనకి బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమాలన్నీ ఎప్పుడైతే ఆపేస్తామో, చాలేమ్మా ఇంక నువ్వు చేసింది చాలే, మేము పంపించింది ఒకటి, మీరు చేస్తుంది ఒకటి, ఇంక రండి అంటారు. అమ్మా ఇవన్నీ చెప్పుకుంటే తెలిసేవి కాదు. కొన్ని గుడ్డిగా ఆచరించవలసిందే పెద్దవాళ్ళు చెప్తే, కొన్ని తెలుసుకొని ఆచరించవలసింది. సరే, ఇక వీళ్ళందరూ దేవతలందరూ కలిశారు. ఇక ఇప్పుడు పర్వతరాజా మీరేం బాధపడకండి, పార్వతీకి నేను అన్నగా ఉంటాను, మైనాకుడు రాకపోయినా పర్వాలేదని నారాయణుడు వచ్చేసాడు. అందుకే నారాయణుడు నారాయణి, నారాయణుడు యొక్క చెల్లెలు నారాయణి అంటే అమ్మవారు పార్వతీదేవి అనమాట. వాళ్ళిద్దరూ అన్నా చెల్లుగా అప్పుడు మారారనమాట. సో ఆయన వచ్చారు. ఇక అన్న స్థానంలో ఉండి చేయవలసినవి అన్ని, అంటే కాళ్ళు కడగటం అలాంటివి ఉంటాయి కదా శివుడికి, అవన్నీ చేయటానికి ఈయన సిద్ధపడ్డాడు. గిరిజా కళ్యాణం దిగ్విజయంగా జరిగింది. గిరిజా కళ్యాణం అయితే దిగ్విజయంగా జరిగింది. ఇప్పుడు కదా అసలు కావాల్సింది మనకి. ఎవరు కావాలి, ఎవరు జన్మించాలి మనకి? సనత్కుమారుడు పుట్టాలి. ఎలా పుట్టాలి? కుమారుడుగా రావాలి. కొంతకాలానికి శివుడు పార్వతి ఇద్దరు కలిసి విహరించాలని చెప్పని మరి వివాహం అయింది. ఇంద్రుడు, దేవతలు వీళ్ళందరూ చూస్తా ఉన్నారు, వేచి చూస్తా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు సంతానాన్ని ఇస్తారా, ఎప్పుడు మనకి తారకాసురుణ్ణి వధించేవాడు. తారకాసురుడు సామాన్యుడు కాదని మొన్నంతా చెప్పుకున్నాం కదా. చాలా తెలివిగలవాడు, బలమైన వాడు, మేధావి, చక్కటి ఇది కలిగిన వాడు, తపశక్తి కలిగిన వాడు. అందులో 3 తరాల నుంచి తపశక్తిని పోగు చేసుకొని వచ్చినవాడు. సాక్షాత్ బ్రహ్మ అతనికి ముత్తాత. మరి అలాంటి వాడిని వధించాలంటే మామూలు వాళ్ళు అయితే కుదరదు కదా. అందుకని ఎప్పుడెప్పుడు వీళ్ళకి సంతానం కలుగుతుందని దేవతలు చూస్తా ఉన్నారు. ఇక అమ్మవారు అన్నారు, మనం ఇక్కడ పర్వత కోటాల్లోనే తిరగటం కాదు, నాకు ఎక్కడైనా విహరించాలని ఉందనగల అయ్యవారు వృషభం మీదకి ఎక్కించుకొని అమ్మవారిని తీసుకొని విహారానికి వచ్చారు. అప్పుడు విహరిస్తూ ఉన్నప్పుడు సనత్ కుమారుడు గుర్తొచ్చాడు స్వామికి. ఎవరికి? ఈశ్వరుడికి. అవును కదా, సనత్ కుమారుడు నాకు బిడ్డగా పుడతానన్నాడు కదా, ఇంకా ఆత్మారాముడే ఋషితత్వాన్ని అనుభవిస్తూ ప్రపంచాన్ని మొత్తాన్ని స్వప్నంగా చూస్తూ అతను కూర్చుంటే ఎలాగో, ఇప్పుడు అతనికి గుర్తు చేయాలి నేను అని చెప్పని అనుకుంటున్నాడు. ఇతను ఏమనుకుంటున్నాడు సనత్ కుమారుడు? ప్రపంచాన్ని మొత్తం స్వప్నంగా చూస్తూ, స్వప్నం తనకు ఒక కళ వచ్చింది కదా, బ్రహ్మకి ఒక మాట చెప్పాడు కదా, ఏంటంటే నాకు ఇలా కళ వచ్చిందని అడిగాడు కదా, ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన నిర్వికారమైన స్థితిలో కూర్చొని నిత్య బాలుడు, స్ఫురద్రూపి, చూడంగానే ఆకట్టుకుంటాడు, సుందరంగా ఉంటాడు, మహాజ్ఞాని. అటువంటి సనత్ కుమారుడు గురించి నెమ్మదిగా పార్వతీదేవికి శివుడు చెప్పి, ఆ బాబుని మన ఇద్దరము దర్శిద్దాం రా అని తీసుకుని వెళ్ళారు. శివుడు పార్వతి ఇద్దరు సనత్ కుమారుడు సమక్షంలోకి వెళ్ళారు. బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి సనత్ కుమారుడు, ఇక్కడ ఒక్క పదం జాగ్రత్తగా పట్టుకోవాలి మనందరం. బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి సనత్ కుమారుడు శివుడు పార్వతిని చూసి కూడా లేచి నుంచోలేదు. అంటే బ్రహ్మస్థితి అంటే ఏమిటండి? బ్రహ్మస్థితిలో ఉన్నట్టుంటే శివుడుని పార్వతిని చూసినంత మాత్రం లేచారు అంటే ఏంటి? శివుడు వేరు, నేను వేరు అనే భావన ఉన్నట్లు లెక్క. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. అంటే జగమంతా తానే ఉన్నాను అన్న స్థితిలో ఉన్నాడు ఆ బాలకుడు. అప్పుడు అమ్మవారు అన్నారు, అతన్ని లేపచ్చు కదా, ఎంత అందంగా ఉన్నాడు, అతనితో మాట్లాడాలనిపిస్తుంది, నువ్వు లేపచ్చు కదా అని శివుని అడిగితే శివుడు అన్నాడు, నేనేం చేసేది, అతనికి ఉన్న స్థితి ఏంటో తెలుసా నీకు? నా గురించి అతను ఏం తపస్సు చేయటం లేదు, ఒకవేళ నేను లేపినా నాతో మాట్లాడడు, నన్ను నిర్వికారంగా చూస్తాడు, అప్పుడు అది మనకి అవమానం అవుతుంది, నువ్వు దాన్ని భరించగలవా అంటే, అబ్బా ముద్దు బాలుడి మోము చూడటానికే నాకు చాలా ఆనందంగా ఉంది, ఏం పర్వాలేదు,
అతను పలకరించకపోయినా పర్వాలేదు, మీరు నెమ్మదిగా అతను కదిలించండి అని పార్వతీదేవి అడిగింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, తనకున్నటువంటి నాగాభరణాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టి, నెలవంకని వీటన్నిటిని కూడా పక్కన పెట్టి, ఇవన్నీ కూడా పెట్టి పక్కన పెట్టేసి శివుడు ఏం చేశాడు, సనత్ కుమారుడి దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. నెమ్మదిగా శివుడు పార్వతి దగ్గరికి రాగానే, వాళ్ళు సామాన్యులు కాదు కదా శివ పార్వతులు అంటే, వాళ్ళ యొక్క శరీరం నుంచే అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. మంచి సువాసిని అంటారు, సువాసిని. సుహాసిని అంటున్నారమ్మా, సుహాసిని పూజ కాదమ్మా. సుహాసిని అంటే మంచి నవ్వు కలది. అందరికీ నవ్వు ఉంది, మనందరికి చక్కగా నవ్వుతాం అందరం, లోపల ఏమన్నా మకిలు ఉండని, ఎవరిని చూసినా చక్కగా నవ్వుతాం అనమాట. సుహాసినులు కాదు, సువాసిని. సువాసిని అంటే మంచి ఆలోచనలతో వసించిన వాళ్ళు, అంటే తో కూడిన వాళ్ళు అనమాట. అంటే అటువంటి సువాసినుల దగ్గర సువాసనలు వస్తాయి. సువాసనలు వస్తాయి అంటే వాళ్ళ శరీరం నుంచి అద్భుతమైన పరిమళాలు వస్తాయి. దివ్యత్వం నిండిపోవటం వల్ల మన అంటే చూడు చెమట వాసన ఏంటి అంటారా, అది కూడా రాదనమాట. అంటే అప్పుడు ఎప్పుడు దివ్యత్వం వస్తుంది, తీసుకునే ఆహారం కూడా మారిపోవాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫలాలు అలాంటివి తింటారు కానీ శరీరానికి కావలసినంత మాత్రమే తీసుకుంటారు. సాధనలో ఉన్న వాళ్ళు చేసే పని అది. యోగ సాధనకి వెళ్ళే వాళ్ళు ఆహారాన్ని, పరిమాణాన్ని శరీర రథము నడవటానికి మాత్రమే ఫలాల రూపంలో కానీ ద్రవాల రూపంలో కానీ తీసుకుని సాధనని కొనసాగిస్తారు. అంతేగాని ఘన పదార్థాన్ని పొట్ట నిండా తిని మాత్రం ఎటువంటి సాధనని చేయరనమాట. వీరు అసలు ఆహారాన్ని కూడా త్యజించి సూక్ష్మ కణం ద్వారా మాత్రమే పరిగ్రహించగలిగిన శక్తి గల వాళ్ళు కనుక వాళ్ళ ఆహారంతో కూడా పని లేదనమాట. వాళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చే సువాసనల వల్లనైతేనేమి, వాళ్ళు వస్తున్నప్పుడు వచ్చిన మలయ మారుత సమీరాల వల్ల కానీ, అంటే చల్లటి గాలుల వల్ల కానీ ఈ సనత్ కుమారుడు కన్నులు తెరిచి చూశాడు. ఆయన వీళ్ళిద్దరిని చూస్తున్నాడు, వీళ్ళిద్దరూ ఆయన చూస్తున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నారు. ఎంతో సమయం గడిచింది. వాళ్ళు మాట్లాడట్ల, దంపతులు ఇద్దరు, ఈయన మాట్లాడటల్లా. ఈ దంపతులు ఇద్దరు ఆయన చూస్తూ సనత్ కుమారుడు అబ్బా ఏమందము, చూపు తిప్పుకోలేకపోతున్నావు, ఎంత బాగున్నాడు అనుకుంటున్నారు. ఈయనేమో నిర్వికారంగా నేను వాళ్ళే ఉన్నాను, వాళ్ళు నేనే ఉన్నాను, బ్రహ్మతత్వంతో ఉన్నాడు. బ్రహ్మతత్వంతో ఉన్న వాళ్ళకి వేరువేరుగా కనిపించరు కదా, శివుడు పార్వతిగా కనిపించట్లా. వాళ్ళలో తను కనపడుతున్నారు, తనలో వాళ్ళు కనపడుతున్నారు. అంటే అంత జడము అజడము అన్నిట్లోనూ తానుగా తెలుసుకున్న వాడే ప్రతి చిక్కలలోనూ బ్రహ్మత్వాన్ని చూస్తూ అతను నిరాకారం కూర్చున్నాడు. ఇంతసేపు కూర్చొని ఇంత అచలంగా, అంటే కథలని కొండలాగా కూర్చునేటప్పటికీ ఆ స్థితి ఆది దంపతులు కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా సేపు ఉండి ఇంత పరమజ్ఞానం కలిగినటువంటి పిల్లవాడిని బిడ్డగా పొందకపోతే ఎట్లా అని ఇక లాభం లేదని నెమ్మదిగా ఈశ్వరుడే అతని మనోధర్మాన్ని పరీక్షించాలని దొంగ కోపం నటిస్తూ, ఓ సనత్ కుమార, జ్ఞానినని అహంకారం కదా నీకు, అహంకారంతో సంపాదించిన సమస్త జ్ఞానం నాశనమైపోతుందని నీకు తెలియదా? పెద్దవాళ్ళము ఆది దంపతులు ఇద్దరు వచ్చి, జగన్మాత జగత్పితరులము మేమిద్దరు వచ్చి ఇక్కడ నుంచున్నావు, నువ్వు ఆ విషయం మరిచిపోయి మమ్మల్ని అవమానపరుస్తున్నావు. కనీసం మమ్మల్ని చూడంగానే లేచి నుంచోవాలని కూడా నీకు తెలియట్లేదు. ఏమనుకున్నావు, నేను నిన్ను శపిస్తాను అన్నాడు. అప్పుడు సనత్ కుమారుడు ఏమీ భయపడకుండా ఒక్క మాట అన్నాడు, పరమేశ, భయానికి కారణమైన వాటన్నిటిని మించి నేను స్వతంత్రునై ఉన్నాను. నాకు భయం లేదు, స్వతంత్రంగా ఉన్నాను. నాది నేను అనే అభిమానమే నాకు లేదు. ప్రపంచంలో ఎవరి వల్ల భయం లేదు. నా భీభీషుతం సఖ్య శివోహమకుతో భయ స్థితోస్మి గత సందేహ కృతే విన్ యస్య దృశ్యకం. కృతే విన్య నాకు యావక్తుంది, అది కనుక మనం విన్యస్య అని చదివితే అర్థం మారిపోతుంది. విన్యస్య అంటే విన్యాసాలని వస్తుంది, అది కాదు. విన్ యస్య దృశ్యకం, నువ్వేదైతే చూస్తున్నానో నేను అది నేనే ఉన్నాను, నేనేదైతే ఉన్నానో అది నువ్వై ఉన్నావు, అటువంటి స్థితిలో ఉన్నాను. నువ్వు శాపానాం కోటి బిర్నోమే వరాణం వాపి కోటిభి, అంటే బావిలో జలాలు ఎంతైతే ఉన్నాయో అన్ని వరాలన్నా నువ్వు ఇవ్వు, కోటి శాపాలన్నా పెట్టుకో, నాకు సంబంధమే లేదు. విశేషోపోవా కదాచిత్ కుత్రచిత్ భవేత్. జ్ఞాన మార్గంలో నిమగ్నుడై సందేహాల నుంచి మొత్తాన్ని విడవపడ్డాను. మనం ఇక్కడ కూర్చుంటే చాలా సందేహాలు వస్తున్నాయి. ఆ సందేహాలు కూడా తెలుసుకునేంత జ్ఞాన మార్గం వచ్చేసింది నాకు.
అన్ని అన్ని సందేహాలు నాకు తెలుసు, ప్రతి సందేహానికి జవాబు నాకు తెలుసు. ఆ జ్ఞాన మార్గం నుంచి కూడా విముక్తుడినైపోయాను. మనం జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తా ఉన్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని రోజులు పోయిన తర్వాత జ్ఞాన మార్గము కూడా విడిచిపెట్టేసిన రోజు సనత్ కుమారుడి స్థితికి వెళ్తాం అనమాట. అందుకు ఇంత వర్ణన చేస్తున్నారు అప్పాజీ గారు. ఏ సమస్త విశేషాలకు ఆధారమై ఉన్నాడో ఏ విశేషాన్ని కూడా అతడు ఆశ్రయించడు. ఓ శివ, కట్టెలో నిప్పు గనక వేసినట్లయితే ఈ విశేషాలన్నీ ఏమైపోతాయి? కట్టెలో నిప్పేస్తే ఏమైపోతుంది? కట్టె ఆల్రెడీ తగలబడుతుంది, దాంట్లో నిప్పేసావు, అది లీనమైపోతుంది. ఆ విధంగా ఏ రకమైన విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలన్నీ నాలో లీనమైపోయి ఉన్నాయి. కనుక అనుగ్రహంతోనూ భేదం లేదు, నీ ఆగ్రహంతోనూ నాకు భేదం లేదు. ఏదైనా నీకు కనిపిస్తే నేనున్న చోటికే వచ్చి, అసలు నేను మిమ్మల్ని కోరలా, నేనున్న చోటికి మీరు వచ్చారు, వచ్చి దర్శనం ఇచ్చావు, నువ్వు చూపించిన ఈ అనుగ్రహం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికంటే ముఖ్యమైనది ఆశ్చర్యంగా కూడా ఉంది. మీకేమిటి అలవాటు? పూజలు చేయాలి, మీకు స్తోత్రాలు చదవాలి. ఈ పూజ చేసినా స్తోత్రం చేసినా మీకు మహా ఆనందం కలుగుతుంది. అటువంటి సమర్పణలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. కానీ అటువంటి స్తోత్రాలు పూజలు చేసి నేను నిన్ను శ్రమ పెట్టను. అంటే ఎక్కడో నువ్వు ఏదో కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నటువంటి నిన్ను పిలిచి నీ శ్రమ పెట్టదలుచుకోలేదు అని జ్ఞానంతో మాట్లాడాడు. అతని జ్ఞానానికి ఈశ్వరుడు సంతోషించి, ఓ బ్రహ్మపుత్ర, నీ మనస్సు ఏ వికారం లేకుండా ఈ విధంగా ఉండి శ్రేష్టమైన వ్రతాన్ని ధరించి ఉన్నావు. ఇటువంటి వ్రతాన్ని ధరించి నీ వైరాగ్యాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. నాలాంటి విరాగికి నీలాంటి వైరాగ్యం కలివాడే ఉంటే బాగుంటుంది. ఏదైనా నువ్వు ఒక్క వరం కోరుకో, నేను నీకు ఇస్తాను అని. ఈయన నువ్వు 1,000 వరాలు ఇవ్వు, 1,000 శాపాలు ఇవ్వు, నాకు సంబంధం లేదు అంటే మళ్ళీ శివుడు ఏమంటున్నాడు? నీకు వరం ఇస్తాను, నువ్వు కోరుకో అంటున్నాడు. శివుడు మాట విని సనత్ కుమారుడు ఒక్క నవ్వు నవ్వి, సాధయస్వ మహాదేవ ఏష మే కాంక్షితో పరహ. ఓ మహాదేవ, నువ్వు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు, నేను అదే కోరుకుంటున్నా, ఇంకేం కోరుకోను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనమైతే మనకు చాలా ఉంటాయి కదమ్మా ఆశలు ఆశయాలు. కానీ ఆయన ఒక్క మాట చెప్పాడు, నేనే బ్రహ్మతత్వంలో రమిస్తున్నాను, అక్కడ నువ్వు ఉండంగా ఇట్లా ప్రత్యక్షంగా వచ్చి ఇంకా మళ్ళీ వరం ఒకటి కోరుకున్నాము అంటేనే మనం ఒక లంపటలోకి వెళ్ళిపోయాము కదా. శివుడు ఆశ్చర్యంగా, అలా కాదు ఇంకో మాట చెప్పు, నువ్వేమనుకోదు, ఇంకో మాట చెప్పులే. సరే ఓ మహేశ్వర, ఆకాశాన్ని సుడిగాలి కూడా కదిలించగలదా? గాలి ఆకాశాన్ని కదిలించలేదు. అలాగే మోసపు జనులు ఎవరైనా వచ్చి నా మనసును కూడా అలా కదిలించలేదు. కనుక నేను ఇంకొక మాట ఏదైనా ఇంకోటి చూడు అన్నారు కదా, నీకేదైనా వరం కావాలంటే కోరుకో, నేను ఇస్తాను. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు శివుడు. తథాప్య కంప్యం మత్వాతం ఓమిత్యాహ మహేశ్వర యది దాస్యసి మే కామం ప్రతీక్ష మమ పుత్రతాం. అప్పుడు అన్నాడు, ఏ ఉపాయముతో సనత్ కుమారుడి మనస్సు చెలింప చెయ్యాలని ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నం విఫలమవుతుంటే ఇక లాభం లేదని ఈశ్వరుడు ఓంకారాన్ని ఆశ్రయించి ఓం అనే అక్షరాన్ని ఉచ్చరిస్తూ, నువ్వు గనక నాకేదైనా వరం ఇవ్వాలని అనుకున్నట్లయితే నువ్వే నాకు పుత్రుడుగా జన్మించు అని ఓంకారాన్ని జపిస్తూ ఆ పదాన్ని అడిగాడు. ఇక్కడ ఆ పదం పట్టుకోవాలండి మనందరము. మనము సనత్ కుమారుడుగా కుమారస్వామిగా రావటానికి ఆయన్ని ఒక సింబలైజ్ గా చూపిస్తారని చెప్పుకున్నాం. ఏ గుర్తుగా చూపిస్తారంటే ప్రణవ స్వరూపుడు అనే ఒక పదం వాడుకున్నాం మనం ముందులో. అంటే ఓంకారం అనేది ఆయన చేతి మీద కూడా అరచేతిలో గుర్తు ఉంటుంది, ఓంకారం అనేది గుర్తుగా వేసి ఉంటారు అనమాట. ఎందుకు అలా జరిగింది అంటే కారణం ఏంటంటే ఆ ఓంకారం గుర్తు ఎందుకు ఉంది ఆయన చేతిలో అంటే ఈశ్వరుడు ఓంకారాన్ని మనసులో ధ్యానించటం వల్ల ఆ తన యొక్క ఇచ్ఛాశక్తిని ప్రకటించడం ద్వారా జనించాడు. కోరటం వల్ల ఆయన ఓంకార స్వరూప అధిపతిగా రావటం జరిగింది. ఇది కూడా మనందరం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. గుహుడు, సుబ్రహ్మణ్యుడు, ఓంకార స్వరూపుడు, కుమారస్వామి, ఈ పేర్లన్నీ ఉన్నాయనుకుంటున్నాం కదా. ఆ ఓంకారం అనేది ఆ ఓంకారానికి ప్రతినిధిగా ఆయన ఎందుకున్నారు అంటానికి ఇది ఒక మూల కారణం అనమాట. శంకర, సరే మీరు కోరినట్లే జరుగుతుంది, నేను మీకు పుత్రుడుగా పుడతాను, బానే ఉంది. చాలా అల్పమైన విషయం, ఎందుకంటే నేను అందరికంటే తిరియక్ జంతువులకు కూడా నేను పుత్రుడిని. ఆయన చూడండి ఏ మాట చెప్పాడు, నీకు నేను పుత్రుడుగా ఉండటం అనేది మీరు అనుకుంటున్నారు కానీ తిరియక్ జంతువులు అంటే చీమకి ఒక బిడ్డ ఉందనుకో, ఆ బిడ్డ కూడా నేనే.
చీమకు పుట్టిన బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డ కూడా నేనే అయినప్పుడు ఆ అత్యంత ఆ ఉన్నత స్థానంలో మీకు కూడా బిడ్డగా ఉండటంలో తప్పేముంది? అది నేను కొత్తగా సంకల్పించింది ఏం కాదు, మీరు కోరింది కాదు, నేను ఇచ్చింది కాదు. నేను ముందు నుంచే నేను ఆ విధంగా ఉన్నాను. ఒక పుత్రుడుగా అందరి జీవుల్లోనూ నేను చక్రంలో తిరుగుతూ ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? అచల స్థితిలో ఉన్నాడు. అంటే సాక్షిభూతంగా అందరిలో ఉన్న చిత్కళగా బ్రహ్మతత్వంతో అతడు గమిస్తూ ఉన్నాడు కనుక నాకు ఏదో కొత్తగా మీరు కోరినట్లేమనిపించట్లేదు, తదాస్తున్నాడు. కానీ ఒక్క మాట చెప్తాను, కోరింది మీరే గనక మీకు మాత్రమే పుత్రుణ్ణి అవుతాను, పార్వతీదేవికి కాదు అన్నాడు. పక్కనున్న పార్వతీదేవికి విపరీతమైన ఆందోళన వచ్చేసింది. అదేంటి ఇంత జ్ఞానం కలిగినటువంటి బిడ్డ శివుడికి మాత్రమే పుత్రుడైతే మరి నేనేం కావాలి, పార్వతీ పుత్రుడని పేరు రాకపోతే ఎట్లాగు అని అమ్మ, ఆడవాళ్ళకి బాగా తెలివి ఎక్కువ కదా మనకి, అమ్మ నెమ్మదిగా ఒక ధర్మ సూత్రాన్ని లేవనెత్తారు. సనత్ కుమార, భర్త కోరితే భార్యకి వచ్చేస్తుంది అంటారు కదా, నా భర్త కోరినప్పుడు భర్తకు వచ్చేటటువంటి ఫలితంలో నాది సగం భాగం గనక నువ్వు నాకు పుత్రుడు ఉండాలని చెప్తారు కదా, అదెలా కుదురుతుంది? నువ్వు నేను చెప్పినట్లు విను అని వాదన మొదలుపెట్టేది. నేను కూడా నిన్ను అనేక విధాలుగా ప్రార్థించినట్లయింది, నా భర్తతో కలిసి దంపతులిద్దరికి ఏ రకమైన భేదం లేదని శాస్త్రం చెప్తుంది కదా, భర్త చేసే ప్రార్థన భార్య కూడా చేసినట్లే ఉంటుంది కదా, అందుకని నిన్ను ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు, అందుకని మీరు నాకు పుత్రులుగా ఉండాల్సిందే అని అడిగింది. అతిథులుగా వచ్చిన వారందరినీ సమానంగా సత్కరించటం సత్పురుషుల లక్షణం, ఇది కూడా మీరు మర్చిపోకూడదు అని అమ్మ గుర్తు చేశారు. శివుడి నీకు అతిథి, శివుడితో పాటు నేను వచ్చిందాన్ని కూడా నేను అతిథి, అతనికి ఏ మర్యాదలు చేసావు నాకు కూడా చేయాలి కదా అంటే, అప్పుడు అమ్మ నువ్వు చెప్పింది నిజమే, కానీ నాకు ఈశ్వరునికి పుట్టటంతో ఉన్న తృప్తి మీ ఇద్దరి సంబంధం వల్ల మాత్రం నాకు జన్మించేటటువంటి ఇచ్చ నాకు లేదు. అంటే అసలు ఆయనకి ఇటువంటి కోరికలు లేవు కదా, కోరికల నుంచి, కోపాల నుంచి, బంధనాల నుంచి విడవడిపోయినటువంటి బ్రహ్మతత్వం కలిగిన యోగశక్తి కదా. అందుకని మీరు ఏమన్నా చెప్పండి, నాకెంత జ్ఞాన బిరుదన్నా ఇవ్వండి, కానీ గర్భావాసంలో, మీ గర్భావాసంలో ఉండటము అనేది నేను తీసుకునే స్థితిలో లేను. అందుకనే దాన్నే మోక్షము అంటారు. మోక్షానికి వెళ్ళిన వాడి తిరిగి గర్భావాసంలోకి రాకూడదు అనుకుంటారు. గర్భంలో ఉండటం అంత నరకము జీవుడికి ఇంకొకటి లేదు. ఎందుకంటే అన్ని జన్మల ప్రారంధాలన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఈశ్వరుడు చూయిస్తూనే ఉంటాడు. నువ్వు ఈ తప్పులు చేసి ఈ తప్పులు చేసావంటే లోపల ఉన్నటువంటి పిండం ఒప్పుకోవచ్చు, నేను ఈసారి నువ్వు మానవ జన్మిచ్చావు, నేను ఇవేమి చెయ్యను, చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పి బయటకు వస్తాడు. బయటికి రాగానే మాయ, పుట్టడమే మాయతోనే వస్తాడు. నీళ్లు చల్లంగానే మంత్రసానులు కానీ డాక్టర్లు కానీ నీళ్లు చల్లంగానే పూర్వజ్ఞానం మొత్తం మర్చిపోయి బేరమని ఏడ్చుకుంటూ దిగుతాడు కిందకి. మళ్ళీ ఇంకోసారి ఈశ్వరుడు ఎప్పుడు చూస్తాడో తెలుసా? ప్రాణం వెళ్ళిపోయేటప్పుడు మొత్తం చిత్రం వేస్తాడన్నమాట. రీల్ బాహుబలి 1, 2, 3 మనం చేసిన అన్ని చూయిస్తాడు. మరణ సమయంలో అన్ని చూయించి, అరే నువ్వు ఈ జన్మ నుంచి ఈ జన్మ వరకు ఇలా 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 ఒప్పుకొని ఇలా భూమి మీదకి వచ్చావు, మళ్ళీ నువ్వు ఇలాంటివన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ శరీరాన్ని నీకు ఎంత కష్టపడి ఇస్తే మళ్ళీ శరీరాన్ని వదిలి నువ్వు వస్తున్నావని మళ్ళీ చివరికి ఒకసారి చూయిస్తాడు. గర్భానికి ముందు గర్భావాసంలో ఉన్నప్పుడు చూయిస్తాడు ఈశ్వరుడు, మళ్ళీ శరీరాన్ని వదిలి వెళుతున్నప్పుడు చూయిస్తాడు ఈశ్వరుడు. మరి ఇంత కఠినమైనటువంటి ప్రయాణాన్ని ఎందుకు ఒప్పుకోవాలి ఇతడు బ్రహ్మజ్ఞానం కలిగిన అతను? అందుకని నాకు అట్లా వద్దమ్మా, నేను గర్భావాసానికి రాకూడదు అనుకుంటున్నాను, మీరు బలవంత పెట్టకుండా ఉంటే బాగుంటది, నేను సంతోషిస్తాను, శివుడికి జన్మించినా కూడా పార్వతీపుత్రుడు అంటారు కదా, ఆ విధంగా మీరు సర్దుపుచ్చుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆమె, ఓ ఋషి నాకు ఒక మాట అర్థం కావట్లేదు, స్త్రీ సంబంధం లేకుండా పురుషుడు ఏ విధంగా బిడ్డని తీసుకురాగలడు, ఎలా అనుకుంటున్నావు, పోనీ నాకు అదన్నా చెప్పు అని అడిగి. అప్పుడు ఆయన పార్వతీతో, అమ్మ నువ్వేంటి పామరులాగా మాట్లాడుతున్నావు, జ్ఞానం లేని వాళ్ళలాగా స్త్రీ పురుష సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నావేంటి, నువ్వు సృష్టికే తల్లివి, లోకహితార్థం మీరు వచ్చి ఈ కోరారు కనుక నేను ఒప్పుకున్నా, కానీ శివుడికి మాత్రమే జన్మించడం నాకు ఇష్టమైనటువంటి వ్రతం, అయినా నీ కోరిక కూడా నెరవేరుస్తా, అది ఎలాగో ఒక మాట చెప్తాను శ్రద్ధగా వినండి. భస్మాసురుడికి శివయ్య ఒక వరం ఇచ్చాడు. భస్మాసురుడు ఏం చేశాడు, హస్తము శివుడి మీదే పెట్టడానికి కైలాసానికి వచ్చాడు. ఆ కైలాసానికి వచ్చి శివుడి మీద చేయి పెడుతున్నప్పుడు సాధారణ స్త్రీ వల్లే ఒక్క క్షణం పాటు అమ్మవారు కొంచెం భయపడ్డారు. ఆ భయపడ్డ టైంలో ఆమె ఏం చేశారు, కైలాసంలో కరిగిపోయి నీరుగా మారిపోయారు.
నీరుగా మారిపోయి దాముకున్నారు ఆ భయంతో. అప్పుడు శివుడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు తొరలో దాముకున్నాడు. అంటే అది శని యొక్క వక్ర దృష్టి, అదొక సపరేట్ కథ కదా. అప్పుడు నువ్వు ఆ సాధారణ స్త్రీలాగా భయపడటం వల్ల ఆ పర్వతంపై, శ్రీ పర్వతంపై నువ్వు నీరులా ప్రవహించి భస్మాసుర సంహారం అయిపోయిన తర్వాత నీ నిజ రూపాన్ని దర్శించావు, అంటే ప్రదర్శించావు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసామ్మా? హిమాలయాల మధ్య శరవణ అనే నదిలాగా మారి దాక్కున్నావు. ఒక చిన్న తటాకంలాగా మారిపోయావు. ఆ చెరువు చుట్టూత మొత్తం బంగారు దర్భలు ఏర్పడ్డాయి. నీ శరీర సంపర్కం వల్ల అక్కడ ఉన్నటువంటి దర్భలు అన్ని కూడా బంగారు వర్ణంలోకి మారిపోయాయి. అందుకనే మనకి దర్భలు అంటే గడ్డి కదమ్మా. మామూలు గడ్డి కూడా చూడండి, ఎండిపోయినప్పుడు ఎలా మెరుస్తుంటుంది, బంగారు వర్ణంలో మెరుస్తుంటుంది. ఎండకి ఎలా మెరుస్తుంటాయి, దగదగలాడుతూ ఉంటది బంగారు వర్ణంలో ఎండిపోయిన గడ్డి. కారణం ఏంటి అంటే అందుకనే ఆ ఎండు గడ్డి హిరణ్య గర్భ అంటారు. బంగారం వంటి తలుపుని వాటి గర్భంలో దాచుకునే అనమాట ఆ ఎండుగడ్డిలా ఉంటుంది. ఆ ఎండుగడ్డి తిన్నటువంటి ఆవులు మనకేమిస్తున్నాయి, అమృతధారులైన పాలను ఇస్తున్నాయి. చూడండి, రోజు చూసే గడ్డేగా అంటాం మనం, గడ్డేగా కాదు, గడ్డిలో అంత శక్తి, అమ్మవారి శక్తి ఉందనమాట. అందుకని శరవణం ఏర్పడ్డాయి కనుక ఆ గడ్డి పొదలతో ఏర్పడినటువంటి ఆ నది శరవణ నదిగా ఉంటుంది. ఆ నదిలోకి నేను ప్రవేశించడం వల్ల నీ గర్భావాసంలో ఉన్నటువంటి మీరు అటువంటి అనుభూతిని పొందుతారు. అప్పుడు మీ ఇద్దరికి, ఆ దంపతులకి నేను బిడ్డగా జన్మించిన వాడిని అవుతాను అని చెప్పి అతను తిరిగి అమ్మవారికి సమాధాన పరుస్తాడనమాట. ఇదంతా శివగణాలన్నీ విని ఆనందపడిపోయి చుట్టుపక్కల హడావిడి ఉన్నప్పటికీ శివుడు మాత్రం దేవకార్యాల గురించి గాని, దేవకార్యాల ప్రజలకు సాధక బాధల గురించి గాని ఆలోచించుకుంటున్న శివుడికి ఇదేమి పట్ల ఎప్పుడెప్పుడు తనకి బిడ్డగా పుడతాడా, తన్ని ఈ జనాన్ని ఈ యొక్క స్థితుల నుంచి, కష్టాల నుంచి ఎప్పుడు బయట వేద్దామని మాత్రమే శివుడు ఆలోచిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఈ మాట ఎవరికి చేరిపోయింది, ఇంద్రుడికి చేరిపోయింది. ఇంద్రుడు ఆనందపడుతున్నాడు. ఇంకేముంది, మనకి ఎవరు పుడతాడు, శరవణుడు వచ్చేస్తాడు. ఎవరు, స్వామి యొక్క, శివుడి యొక్క పుత్రుడు వచ్చేస్తారు అనుకున్నారు. ఈ లోపల భార్యాభర్తలు ఇద్దరు, ఆ దంపతులు ఇద్దరు ఒక గుహలోకి చేరారు. అంత ప్రపంచాన్ని వదిలేశారు. ఒక అగ్ని శయ్యని ఏర్పరిచారు. అగ్ని శయ్య అంటే ఏంటి, నిప్పుతో కూడిన పాన్పుని ఏర్పరచుకున్నారు. ఆ పాన్పు మీదకి ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. దేనికి, సంసార బంధనం కోసమై వెళ్ళి అగ్నిశయ్యపై కూర్చున్నారు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా. ఏ వికారాలు అంటని వాళ్ళు జ్ఞాన స్థితిలో ఉన్నటువంటి ఆది దంపతులు ఇద్దరు మనలాంటి బిడ్డల కోసం, దేవతల కోసం, మన ఒక అజేయుడైనటువంటి పుత్రుణ్ణి ఉద్భవింప చేయటం కోసము వారు ఏ శయ్యను ఎక్కారు అంటే అగ్ని శయ్యను ఆశ్రయించారు. అంటే చూడండి, ఆ వచ్చేటటువంటి ఏ కామనలైతే, అంటే నా బిడ్డల్ని రక్షించాలనేది కూడా ఒక కోరికే. ఈశ్వరుడికి రక్షించడం అనే ధర్మం అనేది ఒక కోరికే. ఆ కోరికని కూడా శుద్ధపరిచి అగ్ని ఏం చేస్తుందంటే విభూతిని ఇస్తుంది అనమాట. విభూతిని అంటే సమతత్వాన్ని ఇస్తుంది. అటువంటి యోగి శ్రేష్ఠుడు, వికారం లేనివాడు, ఆత్మారాముడు, కర్మ ఫల ప్రసక్తి లేనివాడైన శివుడు దేవ కార్యం కోసం వివాహం చేసుకున్నాడు. 1000 సంవత్సరాలు అగ్నిశయ్యపై భార్యాభర్త అలానే ఉన్నారు. ఎదురు చూస్తున్నటువంటి మనలాంటి వాళ్ళకి, ఇంద్రుడు లాంటి వాళ్ళకి ఇంకా పుత్రుడు రాలేదు, 1000 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ బాధలు త్రిపురాసుడితో పడలేకపోతున్నాం, ఇంకెప్పుడు సంహారం జరిగిద్ది, ఈ బాధ ఏంటి అని చెప్పి అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఏం చేశాడు, రండి రండి రండి, నా వల్ల కాదని చెప్పి విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మను ముందు పెట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణు ఒక మాట చెప్పాడు, ముందు వాళ్ళని ఆ యొక్క స్థితి నుంచి బయటికి తీసుకురండి, దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఇప్పట్లోగా శివుడి యొక్క విలాసము పూర్తి కాదు, కానీ మధ్యలో మీరేం చేయాలి, కొద్దిగా కదిలించాలి. అంటే ప్రభు, మాకు ఏ కష్టమైనా రానియండి, ముందు శివపుత్రుడి జన్మ మాత్రం జరగాలి, మీరేం చెప్తే చేస్తా ఉన్నారు. సరే, నేను ఒక ఉపాయం చెప్తాను, ఆ ఉపాయం కొంచెం మీ అందరికీ కష్టాన్ని కూడా కలుగు చేస్తుంది, అటువంటి ఉపాయము మరి జాగ్రత్తగా చేస్తారంటే చేస్తామంటారు. అప్పుడు వీళ్ళు ఆ శివ పార్వతుల యొక్క విహారానికి భంగం కలిగించేటట్లు ఇంద్రుడిని స్తోత్రాలు చేయమంటారు. శివుణ్ణి మాత్రమే స్తోత్రం చేస్తుంటారు. పార్వతీదేవిని చేయరు వీళ్ళు. శివుణ్ణి మాత్రమే స్తోత్రం చేస్తూ ఆ గుహ దగ్గర రోధించుకుంటూ నిలబడతారు.
ఏడ్చుకుంటున్నారు, స్తోత్రం చేస్తున్నారు, ఏడ్చుకుంటున్నారు, స్తోత్రం చేస్తున్నారు. అలా అనేక సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఎదురుగానే నుంచొని, ఓ పరమేశ్వర, శంభో, పార్వతీపతే, నువ్వు బయటికి రావయ్యా, మేము ఇంకా ఇంకా ఇబ్బందులు పడుతున్నామని కేకలు పెడుతూ స్తోత్రాలు చేస్తూ, లోపల ఏం చేస్తున్నావు నాయన, ఇంకా ఎన్ని వేల సంవత్సరాలు నాయన అని వాళ్ళు ఆర్తిగా పిలిచేటప్పటికి, నాన్నగారు కదా, అందుకని ఆయన పార్వతీదేవి దుఃఖపడుతున్నా కూడా స్వామి దేవతల స్తోత్రాలకి కరిగిపోయి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి చాలా కాలం తర్వాత శివ దర్శనం కాగానే వీళ్ళకి ఆనందం కలిగింది. అయ్యా తారకాది అసురులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు దయచేసి మాకు మీరు తొందరగా సంతానాన్ని అందించవలసిందిగా అని అన్నారు. ఆ సమయంలో ఆయనకి వీర్యస్ఖలనం జరిగింది. ఆ వీర్యస్ఖలనం జరగటంతో మొట్టమొదటి ఎవరికి కోపం వచ్చేసింది? పార్వతీదేవికి కోపం వచ్చేసింది. నా సంపర్కము లేకుండానే శివుడికి కలిగినటువంటి ఈ స్థితికి పార్వతీ అమ్మకి విపరీతమైనటువంటి ఆవేశం వచ్చి, ఏ గర్భావాసాన్ని నాకు కలగకుండా చేశారు దేవతలారా, మీకు సంతానం లేకుండా పోవుగాక అని శాపం ఇచ్చేసి. అందుకే దేవతలకి సంతానం ఉండరు. దేవతలకు సంతానం ఉండరు కనుకనే వాళ్ళు వచ్చి మానవులతో సంపర్కం పెట్టుకొని మానవుల ద్వారా సంతానాన్ని పొంది మళ్ళీ దేవతా స్థితికి వెళ్తారన్నమాట. ఇక్కడ అదొక అమెండ్మెంట్, ఒప్పందం అనేది ఉన్నది. సంభవానికి ఆది మూలమైనటువంటి కథని మనందరం చెప్పుకోవటం మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం కనుక, ఏతత్ సర్వం ఆది దంపతుల యొక్క చరణార విందార్పణమస్సు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహము సర్వులకు ప్రాప్తిరస్తు. హరి ఓం.